తాజా అంశాన్ని చూస్తున్నాం. ఢిల్లీ నుంచి విజయవాడ రావాల్సిన విస్తార విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఉదయం 9 నుంచి ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ఈ ఎయిర్ ఇండియా విమానంలో అసలు ఏం జరుగుతోంది? ప్రయాణికుల ఇబ్బందులకు కారణాలు ఏంటి? ఎయిర్ ఇండియా ఉదయం 9:30 గంటలకు ఢిల్లీ నుంచి విజయవాడ వెళ్లాల్సి ఉంది. ఈ విమానం టేక్ ఆఫ్ అవటానికి సిద్ధమైంది. రన్వే పైకి వెళ్లి టేక్ ఆఫ్ అయ్యే మూమెంట్ లో వేగంగా పైకి ఎగరాల్సినటువంటి సమయంలో పైలట్ సడన్ గా ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించిన వేగాన్ని తగ్గించి పక్కకు తప్పించి విమానాన్ని పార్కింగ్ ప్రదేశంలోకి తీసుకువెళ్లి నిలిపివేసిన తర్వాత అసలు ఏం జరుగుతుంది ఏంటనేటువంటి విషయాలు ఏవి ప్రయాణికులకు చెప్పకుండా టెక్నికల్ స్నాగ్ వచ్చింది. దాని వల్లనే మేము విమానాన్ని ఆపాము అన్న ఒక్క విషయం తప్పితే మిగతా ఇంకేమీ చెప్పలేదని ప్రయాణికుల నుంచి సమాచారం అంతా ఉంది. ఇదే విమానంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ కూడా ప్రయాణిస్తున్నారు. ఆయన ఎయిర్ ఇండియా సిబ్బందిని పిలిచి ఏమైంది ఏంటని సామాన్య ప్రయాణికుల్లాగా అడిగినప్పుడు కూడా ఎలాంటి సమాధానం చెప్పకుండా దాటవేశారని చెప్పి ప్రయాణికులు వెల్లడించారు. ఆయన తాను జడ్జిగా ఉన్నాను, తను ఒక హైకోర్టు న్యాయమూర్తిని అని చెప్పిన తర్వాత ఈ ప్రాబ్లం వచ్చింది ఇట్లా అని దాదాపు 3:30 గంటలు అందరు ప్రయాణికులు మొత్తాన్ని రన్వేకి పక్కన ఉన్నటువంటి పార్కింగ్ ప్రదేశంలోనే ఉంచి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రయాణికులను ఇబ్బందులు పెట్టినట్టుగా ప్రయాణికులు వెల్లడించారు. ప్రయాణికులంతా గట్టిగా అడగటంతో తిరిగి టెర్మినల్ దగ్గరలోకి తీసుకొచ్చి పార్కింగ్ లో నుంచి టెర్మినల్ లోకి ప్రయాణికులందరినీ తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రయాణికుల్లో అనేక మంది మెడికల్ పరంగా ఆహారాన్ని తీసుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా ఎలాంటి కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా తమను ఇబ్బందులు పాలు చేశారని, ఇప్పటికీ కూడా ప్రయాణికులను తీసుకొచ్చి టెర్మినల్లో కూర్చోబెట్టినప్పటికీ ఇప్పటికీ తిరిగి విమానం ఎప్పుడు వెళుతుంది, ఎప్పుడు వెనక్కి వస్తుంది అనేటువంటి విషయాలు కూడా చెప్పకుండా తమను ఇబ్బందులు పెడుతున్నారని, దీంట్లోనే విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రయాణికులు కూడా ఉన్నట్లుగా ప్రయాణికులు వెల్లడించారు. ఇప్పటి వరకు ఎయిర్ ఇండియా సిబ్బంది వైపు నుంచి ఎలాంటి సమాచారం తమకు రాలేదని, ఎయిర్ ఇండియా సిబ్బంది తమ పట్ల కొంత దురుసుగా కూడా ప్రవర్తించినట్లుగా విమాన ప్రయాణికులు వెల్లడిస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈ రోజు మరో విమాన ప్రమాదం నుంచి విజయవాడ వెళ్లేటువంటి ఎయిర్ ఇండియా విమానం మరో విమాన ప్రమాదం నుంచి బయటపడినట్లుగానే చెప్పుకోవచ్చు. రైట్, ధన్యవాదాలు అరుణ్.